హాయ్ వెల్కమ్ టు సినీ రంగం. ఇండియన్ సినిమా ఫ్యాన్స్కి ప్రభాస్ అంటే ప్రత్యేకమైన క్రేజ్. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి బ్లాక్ బాస్టర్లతో ఆయన మార్కెట్ మరింత పెరిగింది. ఇలాంటి టైంలో ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. ముందుగా గుడ్ న్యూస్ విషయానికి వస్తే, ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ అనే సినిమాతో సరికొత్త జానర్ ట్రై చేస్తున్నారు. హారర్, కామెడీ, మాస్, ఎంటర్టైనర్స్ మిక్స్తో వస్తున్న ఈ సినిమా టీజర్కి ఆల్రెడీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 5న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇక బ్యాడ్ న్యూస్ ఏమిటంటే, సలార్ 2, కల్కి 2 వంటి భారీ సీక్వెల్స్కు ఇంకా టైం పట్టేలా ఉంది. దానికి కారణం ఏంటంటే, ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా ది రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ ఈ 3 సినిమాల మీదే ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ప్రభాస్ షెడ్యూల్ విషయానికి వస్తే, ది రాజాసాబ్ క్లైమాక్స్ దశలో ఉండగా ఇంకో 2 పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ తర్వాత వెంటనే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఫౌజీ షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయిందని సమాచారం. అంతేకాకుండా వీటి తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మొదలవుతుంది. ప్రభాస్ 2026 ఆగస్టు వరకు నాన్ స్టాప్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని టాక్. దీంతో సలార్ 2, కల్కి 2 సినిమాలు ప్రస్తుతం పక్కకు వెళ్ళినట్టే. అయితే దర్శకులు ప్రశాంత్ నీల్, నాగా అశ్విన్ మాత్రం ఈ సీక్వెల్స్కి స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టారని లేటెస్ట్ బజ్. ఈ పరిణామాలపై ప్రభాస్ ఫ్యాన్స్లో మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తున్నాయి. ఒకవైపు కొత్త జానర్స్లో ప్రభాస్ కనిపించబోతున్నారు అనే ఎగ్జైట్మెంట్ ఉండగా, మరోవైపు తమ మోస్ట్ వాంటెడ్ సీక్వెల్స్ ఆలస్యమవుతున్నాయని నిరాశ కూడా. కానీ అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఏంటంటే, ది రాజాసాబ్ మూవీ ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను చేరుకోగలదా లేదా వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.